అండ్ ఈరోజు గేమ్ చేంజర్ మూవీ సక్సెస్ఫుల్గా చూడాలి. నైట్ బుకింగ్ అవుతుందో టికెట్ ఇక్కడ మాకు దొరికితే అందులో ఎటువంటి ప్రాబ్లం ఏముండదు. చూద్దాం ఈ జర్నీ ఈరోజు ఈ వ్లాగ్ ఎట్లుంటుంది అనేది కొంచెం చిన్న క్యూరియాసిటీ. విల్ సీ. ఒక గేమ్ చేంజర్ మూవీకి జనాలే లేరు, ఇంతకన్నా దారుణం ఇంకోట్లే. అదే హైదరాబాద్ లో అయితే నెక్స్ట్ లెవెల్ ఉంది. తిప్పు కొడితే ఎంతమంది ఉన్నారు? 10 మెంబర్స్, 10-12 మెంబర్స్. మీ ఫీలింగ్ ఎట్లా? చాలా బాధగా ఉంది. మీలో కొంతమంది యూట్యూబ్ లో రోల్ చేయొచ్చు, డోంట్ కేర్. ఏం మాట్లాడాలి అసలు, ఏ అర్థం కావట్లే. నా ముందు ఫ్యాన్ కూర్చున్నాడు. ఐఎమ్ ద మోస్ట్ సక్సెస్ఫుల్ మ్యాన్ ఇన్ ద వరల్డ్ ఇన్ 8 డిఫరెంట్ ఫీల్డ్స్. ఇస్తే బాధపడతాడని నేను బాధలో ఉన్నాడు, అందుకే నేను వీడియో రికార్డింగ్ చేయ. సక్సెస్ఫుల్ గా గేమ్ చేంజర్ మూవీ అయితే చూశాను. అండ్ నా వరకు కొన్ని విషయాలు ప్లస్ ఉన్నాయి, కొన్ని విషయాలు మైనస్ ఉన్నాయి. రామ్ చరణ్ ఎంట్రీ అయితే నెక్స్ట్ లెవెల్. నాకు పర్సనల్గా నచ్చింది, కొంతమందికి అయితే నచ్చలేదు. బట్ మూవీ పరంగా ఇది బాగుందా బాగాలేదా అంటే నేను ఇచ్చే రివ్యూ ఏంటంటే, ఒక మంచి యాక్టర్ని పట్టుకొని ఏం చేద్దాం అనుకున్నారో వీళ్ళందరికీ తెలవాలి. మా ఫ్రెండ్ గారు బెస్ట్ ఫ్రెండ్ ఉంటాడు నాకు, వాడు ముందే రామ్ చరణ్ గారు పెద్ద ఫ్యాన్ మాట. వాడే సడన్గా బాగాలేదనేసరికి చాలా బాధ అనిపించింది. అరే ఫిలిం ఎందుకు బాగాలేదు, ఉంటుంది కదా బాగానే ఉంటుంది కదా, అట్లీస్ట్ రామ్ చరణ్ ఉంటాడు కదా అనిపించింది. ఇంటర్వెల్కి ఓ సడన్ షాక్, ఎండింగ్లో ఇంకో షాక్, అలా ఒక్కొక్కటి అనిపించింది. బట్ సాంగ్ ఎప్పుడైనా సినిమాకి సాంగ్స్ అనేది ప్లస్ పాయింట్ అవుతుంది, కానీ సాంగ్స్ కోసమే సినిమా ఎవరు వెళ్ళరు, నా ఒపీనియన్ అది. నన్ను ఒకవేళ రేటింగ్కి రివ్యూస్ అడిగితే, ఇన్ కేస్ నేను ఎప్పుడు మూవీ రివ్యూస్ అంత ఇవ్వను, బట్ అప్డేట్స్ ఇస్తా. బట్ గేమ్ చేంజర్ గురించి చెప్పడానికి 5/3 ఇస్తాను నేను, నా ఒపీనియన్. హార్డ్ వర్క్ రామ్ చరణ్ గారు అయితే ఐఏఎస్లో మాత్రం చాలా బాగా సెట్ అయ్యారు. చూడడానికి ఒక రియల్ పర్సన్ లాగా అనిపించింది ఫీలింగ్ అయితే. ఇక చూడాలి, మీరు ఎవరైనా ఫ్యామిలీ ఆడియన్స్ ఉంటే చూడడానికి అయితే ట్రై చేయండి. ఇంకొక నెక్స్ట్ ఫిలిమ్స్ కూడా ఉన్నాయి, ఆ ఫిలిమ్స్ కూడా ట్రై చేయడానికి చూడండి. ఇన్ కేస్ మూవీ చూడకపోతే ఎవరి మాటలు నమ్మకుంటే వెళ్ళి థియేటర్కి చూడడానికి ప్రిఫర్ చేసుకోండి. ఎందుకంటే బాగుందా బాగాలేదా అని కాదు, ట్రై చేశారు ఒక ఎక్స్పెరిమెంట్, కొంచెం డిస్టర్బ్డ్ అయింది ఓకే ఖచ్చితంగా. బట్ 3 years టైం వర్క్ పట్టింది కదా, అదే కొంచెం బాధ. ఈ గ్యాప్లో రామ్ చరణ్ గారు ఒక మంచి ఫిలింని కూడా వదిలేసుకున్నారు, ఏం చేద్దాం. ఎనీవేస్ దాట్స్ ద వీడియో గైస్, ఐ హోప్ ఫీల్ బెటర్. నెక్స్ట్ వీడియోలో ఖచ్చితంగా మళ్ళీ కలుద్దాం. ఇలాంటి అప్డేట్స్ కోసం ఒక చిన్న లుక్ అయితే వేయండి. అండ్ ఆర్సీ ఫ్యాన్స్ అందరూ డిసప్పాయింట్ కాకండి, ఒక మంచి ఫిలింతో మళ్ళీ వస్తాడు రామ్ చరణ్ అన్న. బాయ్. ఈ పేరెంట్స్ పిల్లలకి చూపించాల్సిన మూవీ గేమ్ చేంజర్. నైస్, వెరీ వెరీ హ్యాపీ. మా బాబుని తీసుకొచ్చాను, చాలా హ్యాపీగా ఉన్నాయి. 3 సాంగ్స్, ఒక అంజలిది బాగుంది సాంగ్, అంతకు మించి అలాగేం అనిపించలేదు. లేదు I'm unpredictable. Don't care.